Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. So thank you so much students. మన ఛానల్ అనేది 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయింది అండి. సో మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకోసం ఇంకా బెస్ట్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? ఎవరెవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఈ తక్కువ టైంలో 1 lakh సబ్స్క్రైబర్స్ మనము రీచ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం నేను ఇంగ్లీష్ బెస్ట్ కంటెంట్ అనేది మీకోసం చేస్తూనే ఉంటాను. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని కానీ కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కానీ అన్నీ మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మన ఛానల్ అనేది ఇంకా మనకు 1,50,000 దాని తర్వాత 2 lakhs నెక్స్ట్ అలాగే అన్ని అచీవ్మెంట్స్ మనం చేసుకుంటూ వెళ్దాం. మీరు మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకోసం కంపల్సరీ చాలా హార్డ్ వర్క్ చేసి మీకు మాత్రం ఎక్సలెంట్గా కాన్సెప్ట్స్ అనేవి అందిస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. సో ఈ వీడియోలోకి వెళ్తే మనము తెలంగాణ హైకోర్టు నెక్స్ట్ సబార్డినేట్ కోర్స్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. చూడండి, మనకు ఎవరెవరైతే కోర్టు జాబ్స్కి అప్లై చేశారో మీ అందరు ఇప్పటి నుంచి కంపల్సరీ అలర్ట్ కావాలి. ఎందుకంటే మనకు తొందరలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్లో, ఓకేనా, ఏప్రిల్ ఎండింగ్లో కావచ్చు, లేకపోతే మనకు మార్చ్ ఏప్రిల్ మే స్టార్టింగ్లో ఉండొచ్చు అండి. ఓకేనా? ఏప్రిల్ ఎండింగ్ లేకపోతే మే స్టార్టింగ్లో మ్యాక్సిమం అంటే మనం 90% ఈ రేంజ్లో కంపల్సరీ మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలిసిందే అండి. సో మనము ఈ కోర్టు జాబ్స్ తీసుకున్నట్లయితే దాదాపు 40% ఆఫ్ ద క్వశ్చన్స్, 100% మొత్తం క్వశ్చన్స్ తీసుకుంటే 40% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఇంగ్లీష్ నుంచే వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ 60% మనకేంటంటే జిఎస్ ఉంటుంది అండి. కాబట్టి ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేస్తే మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఈ వీడియోలో మనము కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి, అదేవిధంగా మనము ఆప్షన్స్ని ఎలా మనము ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. ఓకేనా? అసలు మోడల్స్ మనకు ఎలా వస్తాయి తెలుసుకోవాలన్నా సరే, క్వశ్చన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలని తెలుసుకోవాలన్నా సరే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఆల్రెడీ నేను హైకోర్టు కోసం, ఓకేనా, సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్స్ కోసం కొన్ని వీడియోస్ చేశాను ఇంగ్లీష్ కోసం. ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. ఓకేనా? క్వశ్చన్స్లోకి వెళ్దాం. అయితే క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ తెలిసిన విషయమేనా, చూడండి, మీరు కనుక ఓకేనా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మీకు హైకోర్టు కోర్సెస్ ఉంటాయి. అందులోకి వెళ్తే 1 month కోర్స్ ఉంది, 3 months కోర్స్ ఉన్నాయండి. ఓకే, 199, 299 ప్రతిదానికి మీకు ప్లస్ 10 rupees వరకు మీకు ఛార్జెస్ అనేవి పడతాయి నాన్న. సో మీకు 1 month 3 months వ్యాలిడిటీ ఉన్నాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఓకేనా? ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. అయితే మీకు కంటెంట్ ఏం పెట్టాను అంటే ఎస్ఎస్సి లెవెల్లో అడిగే కంటెంట్ పెట్టాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఎగ్జామ్స్ అనేవి క్వశ్చన్స్ అనేవి అంత సింపుల్గా రావట్లేవు. సో ఎస్ఎస్సి లెవెల్లో నేర్చుకున్నప్పుడే మీకు ఈజీ అవుతుందండి. ఓకేనా? బయట క్వశ్చన్స్ మన గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ చూసారు కదా, ఆ లెవెల్ని బేస్ చేసుకొని మీకు టాపిక్స్ అనేవి ఆ లెవెల్లో డీల్ చేసిన టాపిక్స్ మీకు ఇక్కడ హైకోర్టులో ఉంటాయి. అవే టాపిక్స్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు అంటే ఫోన్పే లేకపోయినా సరే, మీది ఐఫోన్ అయినా సరే ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే యాప్గా మేము సాల్వ్ చేస్తాం. ఓకేనా? లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ ఏ మోడల్లో వస్తున్నాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్ మీరు ఇక్కడ. ఓకేనా? రైట్, చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? ఫస్ట్ మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి మీరు. ఓకేనా? అది నెక్స్ట్. ఇప్పుడు మన క్వశ్చన్ చూస్తే పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ గివెన్ యాజ్ ఆప్షన్స్, ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ ఎన్ ఎర్రర్. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడండి. సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో 4 పార్ట్స్ని కింద ఇచ్చాడు. 4 పార్ట్స్ కింద ఇచ్చి ఆ కింద ఇచ్చిన వాటిలలో ఎక్కడ ఎర్రర్ ఉందో చెప్పమంటుండు. అంటే ఈ సెంటెన్స్లో ఎక్కడో ఎర్రర్ ఉందట. వాడు 4 పార్ట్ల రూపంలో మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే ఏదో ఒక పార్ట్లో మనకు ఎర్రర్ ఉన్న పార్ట్ ఉంది అనమాట, ఏదో ఒక ఆప్షన్లో. ఓకేనా? అప్పుడు మనం ఎర్రర్ ఉన్న పార్ట్ ఏందో చూడాలి. రైట్, సో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫైర్ ఫ్లైస్, ఇక్కడ చూడండి క్లియర్గా మీరు చదువుతున్నాను. ఫైర్ ఫ్లైస్ హూ మెజర్ అప్ టు 1 inch స్టే అలైవ్ ఫర్ అరౌండ్ 2 months. ఫస్ట్ ఫైర్ ఫ్లైస్ అంటే ఏంటండి చెప్పండి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. చూడండి, ఫైర్ ఫ్లైస్ అంటే ఏంటంటే మినుగురు పురుగులు అంటాం కదా.
అంటే లైట్ వస్తూ ఉంటుంది, నైట్ మనకు లైట్ వస్తూ ఉంటుంది ఆ పురుగుల నుంచి. ఓకేనా, ఆ పురుగులు ఇట్లా వెళ్తూ ఉంటే లైట్ అనేది ఆన్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది అనమాట. కొన్ని మూవీస్లో ఉంటుంది మనకు మినుగురు పురుగులు అంటాం, రైట్. ఆ మినుగురు పురుగులు ఏంటంటే వాటి గురించి మాట్లాడుతున్నాండి. ఏమంటుండంటే ఫైర్ ఫ్లైస్ హూ మెజర్ అప్ టు 1 ఇంచ్, ఒకటే 1 ఇంచ్ మాత్రమే ఉంటాయట అవి ఎన్ని రోజులు స్టే అలైవ్, బతికుంటాయట. ఎన్ని రోజులు? ఫర్ అరౌండ్ 2 months. 2 months వరకు వాటి యొక్క జీవితకాలం అండి, సింపుల్గా, రైట్. మరి ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటే ఫైర్ ఫ్లైస్ హూ మెజర్ అప్ టు 1 inch, ఒక్కసారి క్లియర్ చూడండి. హూ అనేది మనకి ఇక్కడ ఎందుకు వచ్చింది? హూ అనేది అక్కడ మనకు రిలేటివ్ ప్రొనౌన్ నాన్న. హూ అనేది ఏంటి చెప్పండి, అక్కడ మనకు రిలేటివ్ అంటే ఫైర్ ఫ్లైస్ని మాట్లాడుకుంటూ వెళ్తుంది అనమాట హూ అనేది, అది మనకు రిలేటివ్ ప్రొనౌన్. మరే ఫైర్ ఫ్లైస్ అంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్సా? కాదు కదా, మినుగురు పురుగులు కాబట్టి వాటి మనం హ్యూమన్ బీయింగ్స్లా కన్సిడర్ చేయం కదా. మరి హ్యూమన్ బీయింగ్స్లా కన్సిడర్ చేయం కాబట్టి మనం వాటికి హూ అనేది వాడతామా? వాడకూడదండి. ఏం వాడాలి అంటే విచ్ అనేది వాడాలి. ఏం వాడాలి చెప్పండి, మనము విచ్ అనేది వాడాలి. కాబట్టి ఫైర్ ఫ్లైస్ విచ్ మెజర్ అప్ టు 1 inch. ఓకేనా, హూ అనేది ఎవరికి వాడాలి అంటే సో హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ద బాయ్ డాష్ దేర్, డాష్ ఈజ్ దేర్ ఈజ్ మై బ్రదర్, ఇలా ఉంది అనుకోండి. సపోజ్ ఇలా ఉంది. ఇప్పుడు ద బాయ్ విచ్ ఈజ్ దేర్ ఈజ్ మై బ్రదర్ అంటామా, హూ ఈజ్ దేర్ ఈజ్ మై బ్రదర్ అంటామా? అబ్బాయి ఎవరైతే అక్కడ ఉన్నారో తన నా బ్రదర్ అని చెప్పాలి. మరి ఇప్పుడు హూ ఈజ్ దేర్ అంటామా, విచ్ ఈజ్ దేర్ అంటామా? బాయ్ గురించి మాట్లాడాలంటే రిలేటివ్ ప్రొనౌన్ ఏమొస్తుంది? హూ వస్తుంది. ఎందుకంటే బాయ్ అంటే హ్యూమన్ బీయింగ్ కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి, హూ వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ మనకు ఫైర్ ఫ్లైస్ అంటే హ్యూమన్ బీయింగ్స్ కావు కదా, హ్యూమన్ బీయింగ్స్ కావు కాబట్టి అది మనకు మినుగురు పురుగులు అనమాట. కాబట్టి మనకు అప్పుడు హూ వస్తుందా, విచ్ వస్తుందా? విచ్ వస్తుందండి. ఇది మొత్తం రాంగ్ పార్ట్ కదా, మరి రాంగ్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్లో ఇచ్చాడు? థర్డ్ ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఫైర్ ఫ్లైస్ విచ్ మెజర్ అప్ టు అనాలి, రైట్. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది కాబట్టి ఇది మనకి ఎర్రర్ పార్ట్ నాన్న. ఇంక అరౌండ్ మనకు చూడండి, ఇక్కడ అరౌండ్ అంటే దాదాపు అని, ఇది మనకు కరెక్టే ఉంది. స్టే ఇది కూడా మనకు కరెక్టే ఉంది. మెజర్ ఇది కూడా మనకు కరెక్టే ఉంది. ఎందుకంటే ఫైర్ ఫ్లైస్ అంటే ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనకు ప్లూరల్ వెర్బే ఉండాలి, అంటే ఎస్ లేని వెర్బ్ ఉండాలి. మెజర్స్ అని ఉంటే రాంగ్ అయ్యేది ఇది కూడా. ఓకేనా, ఒకటి ఉంటే మెజర్స్ అంటాం, చాలా ఉన్నాయి కాబట్టి మెజర్ అనాలి, రైట్. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ ఏమొస్తుందండి, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అర్థమైందా క్లియర్గా మీకు? సో అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకున్న తర్వాత మీకు ఆన్సర్ చెప్తున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంతే. ఇదైతే చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మీరు ఒక్కసారి క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ డైరెక్షన్స్ అండి. సేమ్ డైరెక్షన్స్ అంటే ఏంటంటే మళ్ళీ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో కొన్ని పార్ట్స్ కింద ఇచ్చాడండి. ఆ పార్ట్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. ఓకేనా, సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో కొన్ని పార్ట్స్ని 4 పార్ట్స్ చేసి 4 పార్ట్స్ ఇచ్చాడు ఇక్కడ కింద. ఏ ఆప్షన్లో మనకు ఎర్రర్ ఉన్న పార్ట్ ఉంది అని అడుగుతుండు, రైట్. చూద్దాం. బాట్ ఉంది, పార్ట్స్ ఆఫ్ ఉంది, బిలో ఉంది, రెయిన్ ఇన్ ఉంది, రైట్. ఓకే చూద్దాం. లైట్ రెయిన్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. చూడండి, లైట్ రెయిన్ అంటే తక్కువ రెయిన్ అనమాట. రెయిన్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. ఒకసారి చూడండి, ఇన్ వేరియస్ పార్ట్స్ అట. ఇక మనకు కరెక్ట్ ఉందా, రైట్ ఉందా, రాంగ్ ఉందా చెప్పండి. రెయిన్ ఇన్ అంటే లైట్ రెయిన్ ఇన్ వేరియస్ పార్ట్స్. రెయిన్ అంటే వర్షం అనమాట. రెయిన్ ఇన్ అనేది మనకి ఇక్కడ కరెక్టే ఉంది కాబట్టి ఇది మనకు కరెక్టే ఉంది నాన్న. వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ, పార్ట్స్ ఆఫ్ ద సిటీ ఇది ఏమైనా రాంగ్ ఉందా, ఏం లేదు కాబట్టి ఇది కూడా కరెక్టే ఉంది అండి. సిటీ బాట్ ద టెంపరేచర్ బిలో నార్మల్ కంటే తక్కువకి తీసుకొచ్చింది అనమాట. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ ఒకసారి క్లియర్ చూడండి, బాట్ ద టెంపరేచర్ అట. ఇది అసలు ఎర్రర్ చూడండి, వర్బ్ బేస్డ్ ఎర్రర్ ఇది, మీనింగ్ బేస్డ్ ఎర్రర్ ఇది. ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకు చాలా సింపుల్ అండి ఇది. చూడండి, బై, బాట్, చూడండి ఇక్కడ బై, బాట్, బ్రాట్. నెక్స్ట్ వన్ బ్రింగ్, ఇది మనకు V1 అండి. బ్రాట్ ఇది మనకు V2 అండి. బ్రాట్ ఇది మనకు V3 అండి. అయితే మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే V1, V2, V3 వెర్బ్ ఫార్మ్స్. ఓకేనా, మీకు మొత్తం V4 ఉంటాయండి. V1, V2, V3, V4 4 ఉంటాయి, రైట్. 4 ఉన్నప్పుడు మనం ఇక్కడ V4ని పక్కన పెట్టండి, ఇంగు ఫామ్ కాబట్టి అది పక్కన పెట్టండి. చూడండి, బై, బాట్, బై అంటే మీనింగ్ ఏంటి, కొనడం. బై అంటే మీనింగ్ ఏంటి, కొనడం. ఐ విల్ బై ఏ కార్, నేను ఒక కారు కొంటాను అని. సో బై, బాట్, ఐ బాట్ ఏ కార్ అంటే నేను కారు కొన్నాను అని. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనకు బాట్ అంటే సింపుల్ పాస్ట్ అండి. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్ చూసుకుంటే బై, బాట్ ఈ మూడింటి యొక్క మీనింగ్ ఏంటి, కొనడం అనే సందర్భంలో బై, బాట్ ఉపయోగించాలి. కిందికి రండి, బ్రింగ్, బ్రాట్. దానికి తేడా చూడండి, ఇక్కడేమో బాట్ ఉంది, ఇక్కడేమో బ్రాట్ ఉంది. ఇక్కడ జస్ట్ ఆర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది.
మరి బ్రింగ్ బ్రాట్ బ్రాట్, బ్రింగ్ అంటే ఏంటిదండి? తీసుకురావడం. కాబట్టి తీసుకురావడం, బ్రింగ్ బ్రాట్ బ్రాట్, తీసుకురావడం, తీసుకొచ్చింది అని. మరి ఇప్పుడు మనకు తీసుకురావడం అంటే ఏం మీనింగ్ ఇస్తుంది? ఇక్కడ బ్రాట్ అని ఉండాలి. బాట్ అంటేనేమో కొనడం అని, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్ క్వశ్చన్ దగ్గరికి రండి. చూడండి, ఇప్పుడు లైట్ రెయిన్ అనమాట, చాలా పార్ట్స్, ఓకేనా, సిటీ యొక్క చాలా పార్ట్స్లో లైట్ రెయిన్ అనేది రావడం వల్ల అదేం చేస్తుందండి? బాట్ ద టెంపరేచర్ బిలో నార్మల్. మరి బాట్ ద టెంపరేచర్ అంటారా, బ్రాడ్ ద టెంపరేచర్ అంటారా? బ్రాడ్ ద టెంపరేచర్ అనాలి. ఎందుకంటే బాట్ అంటే కొనడం, లైట్ రెయిన్ అనేది దేనన్నా కొంతదా? కొనదు, తీసుకొస్తుంది, ఓకేనా. సో నార్మల్ బిలో అంటే నార్మల్ కంటే కిందికి తీసుకొచ్చింది అనమాట. లైట్ రెయిన్ రావడం వల్ల నార్మల్ కంటే కిందికి టెంపరేచర్ని తీసుకొచ్చింది అనే సందర్భం ఉంది. ఇక్కడ కొన్నాడు అన్న సందర్భం ఉందా? లేదు కాబట్టి మరే బాట్ ఎందుకంటారు? ఇది రాంగ్. ఏమనాలి మనము? బ్రాట్. ఏమనాలి చెప్పండి? బ్రాట్ అనాలి. జస్ట్ మీనింగ్ బేస్డ్ క్వశ్చన్ ఇది కూడా మనకు అప్పుడు అది రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. బిలో అంటే తక్కువ, దాని కిందికి తీసుకొచ్చినాం అనమాట. కాబట్టి ఇది కూడా మనకు కరెక్టే ఉంది. సో మనకి ఎర్రర్ ఉంది, ఎక్కడ ఉందంటే బాట్, ఓకేనా. అక్కడ మనకి ఏమొచ్చింది మీనింగ్ అంటే, సో లైట్ రెయిన్ అనేది ఏంటంటే నార్మల్ కంటే బిలో తీసుకొచ్చింది అనమాట టెంపరేచర్ని. తీసుకురావడం అంటే బ్రాట్, ఓకేనా. కొనడం అంటే బై, అది రైట్. కాబట్టి మనకు వెర్బ్ మీనింగ్ తెలిస్తే క్వశ్చన్ అయిపోయినట్టేనండి. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా సింపుల్ అండి. ఇది మనకేంటంటే మీనింగ్స్, ఓకేనా, మీనింగ్స్ బేస్డ్ క్వశ్చన్ ఇది. చూడండి ఇక్కడ, సో మనకు క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ చూడండి క్లియర్గా. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఇచ్చిన వాడికి సినానిమ్ ఏంటో అడుగుతున్నాండి. షీ వాజ్ ప్లానింగ్ అగెన్స్ట్ మీ, రైట్. ఆమె ప్లాన్ చేస్తుందట, నాకు వ్యతిరేకంగా ఆమె ఏదో ప్లాన్ చేస్తుంది అని. మరి ఇప్పుడు ఈ ప్లానింగ్ అనేది మనకు జనరల్గా ఎలా ఉంది నాన్న? చూడండి ఇక్కడ నాకు వ్యతిరేకంగా ప్లాన్ వేస్తుంది అంటే, చూడండి ఇక్కడ వ్యతిరేకంగా అన్నప్పుడు అసిస్ట్ అంటే ఏంటిదండి? అసిస్టింగ్ అన్నా ఎయిడింగ్ అన్నా మీనింగ్ ఏంటంటే హెల్ప్ అన్నమాట, ఓకేనా. అసిస్ట్ చేయడం, ఎయిడ్ చేయడం అంటే హెల్ప్ చేయడం అనమాట సింపుల్గా. ఈ రెండు మనకు పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ లాగా ఉన్నాయి, ఓకేనా. పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ లాగా ఉన్నాయి. కానీ అక్కడ ప్లానింగ్ అనేది ఏ మీనింగ్ అన్నా? నెగిటివా పాజిటివా? నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. కాబట్టి అసిస్టింగ్ అన్నా ఎయిడింగ్ అన్నా హెల్ప్ చేయడం. అప్పుడు నాకు వ్యతిరేకంగా హెల్ప్ చేస్తుంది అంటామా? అనం. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అయితే మనకి ఎట్లా పోతాయి. మరి మనము ప్లానింగ్ అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చండి? మార్కింగ్ అంటామా? మార్కింగ్, ఓకేనా. మార్క్ చేయడం అంటామా? లేదు. ఏమంటాం చెప్పండి? స్కీమింగ్. షీ వాజ్ స్కీమింగ్ అగెన్స్ట్ మీ అంటే ఆమె ఏదో ప్లాన్ చేస్తుంది, స్కీమ్ వేసింది అని సింపుల్గా, రైట్. కాబట్టి ప్లాన్ చేయడం అంటే ఇక్కడ మనం ఏ మీనింగ్ తీసుకుంటాం చెప్పండి? స్కీమింగ్ అనే మీనింగ్ తీసుకుంటాం. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఈ రెండు మనకి ఎట్లావు కావు. ఏడన్నా అసిస్ట్ అన్నా మీనింగ్ ఏంటి? మనకు హెల్ప్ చేయడం అనమాట, రైట్. కాబట్టి రెండు మనకు మీనింగ్స్ రావు. మార్కింగ్ అనేది రాదు కాంటెక్చువల్ పరంగా. మనకి ఇక్కడ ఏ మీనింగ్ వస్తుంది? మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇంతే, రైట్. నెక్స్ట్ వన్, ఇంకా చూడండి, ఇది మనకు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. అయితే జాగ్రత్తగా చూడండి, మీకు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఈ హైకోర్టు సబార్డినేట్ కోర్సు తీసుకుంటే వొకాబులరీ మీద బాగా ఫోకస్ చేయండి మీరు. సినోనిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవి కంపల్సరీ క్వశ్చన్స్ మేకింగ్గా, ఓకేనా. స్పెల్లింగ్స్ అయితే కంపల్సరీ, స్పెల్లింగ్స్, సినోనిమ్స్, యాంటనిమ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ కంపల్సరీ అంతే. అవి అందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వీలైనన్ని ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మన యాప్లో మ్యాక్సిమం వర్డ్స్ ఉంటాయి. ఇంకా మన యూట్యూబ్ని కూడా ఫాలో అవుతూనే ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్లో నేను కొత్త వర్డ్స్ కానీ డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన వర్డ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. అన్ని వర్డ్స్ తెలుసుకోవాల్సిందే మీరు. అంతేగాని ఈ ఎగ్జామ్స్లో ఇచ్చిన వర్డ్స్ ఈ ఎగ్జామ్స్లో ఇయ్యరు, ఆ ఎగ్జామ్స్లో ఇచ్చిన వర్డ్స్ ఈ ఎగ్జామ్స్లో అడిగారు, అట్లా ఉండదు. మీరు గ్రామర్, వొకాబులరీ అన్నప్పుడు ఏ ఎగ్జామ్ అయినా చూడండి. కానిస్టేబుల్, ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ క్వశ్చన్ చేస్తాను నేను, అవి చూడండి, అది ఇంపార్టెంట్ దీనికి, ఓకేనా. డిఎస్సి చేస్తా, అది చూడండి, ఇంపార్టెంట్ దీనికి. అన్నీ చూడండి, దీనికి ఇది దానికి అది ఉండదండి. ఇంగ్లీష్ని పంచలేం మనం. ఇంగ్లీష్లో గ్రామర్ అన్నప్పుడు దేంట్లోనైనా గ్రామర్ అదే ఉంటుంది. క్వశ్చన్స్ అడిగే విధానం వేరు ఉంటుంది, కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకున్నారు అంటే సింపుల్గా అయిపోతుంది అండి. సో కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. రైట్. ఎనీవే, ఇక్కడ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వొకాబులరీ మీద ఉన్నాయండి. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం క్లియర్గా. సో క్వశ్చన్స్ అసలు ఏమిచ్చిండంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఏమంటామంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఒకటే వర్డ్లో బదిలీ చేయడం అనమాట. సబ్స్టిట్యూట్ చేయడం అంటే బదిలీ చేయడం కదా, దాన్ని అందులోకి మార్చడం కదా. కాబట్టి సో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఒకటే వర్డ్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్లో చేస్తాం. ఇక్కడ ఏమంటుంది చూడండి, ఏ పర్సన్ హూ స్ట్రాంగ్లీ అపోజెస్ జనరల్లీ యాక్సెప్టెడ్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్. చూడండి ఇక్కడ ఒక పర్సన్, ఓకేనా, ఎవరైతే
అపోజ్ చేస్తాడు. వేటిని అపోజ్ చేస్తారంటే యాక్సెప్టెడ్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్. అంటే జనరల్గా సొసైటీలో సో కొన్ని నమ్మకాలు కానీ ఓకేనా, కొన్ని ట్రెడిషన్స్ కానీ యాక్సెప్ట్ అయ్యి ఉన్న ట్రెడిషన్స్, అందరూ ఫాలో అయ్యే ట్రెడిషన్స్ ఉంటాయి కదా, వాటిని అపోజ్ చేసే పర్సన్ ఏమంటామంటుండు. వాటిని అపోజ్ చేసే పర్సన్ ఏమంటాం? వాటిని అపోజ్ చేసే పర్సన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఐకోనోక్లాస్ట్ అంటాం. ఓకేనా, ఐకోనోక్లాస్ట్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి వర్డ్. ఓకేనా, దీనికి 1 వర్డ్స్ వచ్చు. అంటే ఇట్లా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని రిప్లేస్ చేసిందా లేదా, ఒకటే వర్డ్లో రాసినాం మనం ఆ కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఐకోనోక్లాస్ట్ అంటాం. ఓకేనా, సో ఎస్టాబ్లిష్ ఉన్న ట్రెడిషన్స్ని, బిలీఫ్ని, ఓకేనా, సో బిలీఫ్స్ని అతడు ఒకవేళ అపోజ్ చేస్తే అతన్ని ఐకోనోక్లాస్ట్ అంటాం. ఓకేనా, సో మిగతా వర్డ్స్ చూడండి ఇక్కడ. సో బొహీమియన్. ఓకేనా, సో బొహీమియన్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి? బొహీమియన్ అంటే మీనింగ్ ఏంటంటే అన్యూజువల్ పీపుల్ అనమాట. అంటే జనరల్గా వీళ్ళు ఎలా ఉంటారంటే అందరికంటే డిఫరెంట్గా ఉంటారు, కానీ వీళ్ళు ఎస్పెషల్గా సో ఆర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారండి. ఓకేనా, బొహీమియన్ పీపుల్ అంటే ఏంటంటే వాళ్ళు ఆర్ట్స్, ఓకేనా, ఆర్ట్ అంటే మ్యూజిక్ కానీ అవి ఉంటాయి కదా మనకు, సో మ్యూజిక్, ఓకే, సో లిటరేచర్ అవి ఉంటాయి కదా, సో ఆర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పర్సన్ అనమాట, అతన్ని బొహీమియన్ అంటాం. రైట్. నెక్స్ట్ కాంటెంపరరీ. చూడండి ఇక్కడ కాంటెంపరరీ అంటే ఎవరు చెప్పండి? కాంటెంపరరీ రూలర్స్ అంటాం కదా, సో కాంటెంపరరీ కింగ్స్, కాంటెంపరరీ, ఓకేనా, సో రూలర్స్ అంటాం. సో రూలర్స్. రైట్. అసలు కాంటెంపరరీ అంటే సో మనకు సో మీనింగ్ ఏమొస్తుంది అంటే కాంటెంపరరీ. రైట్. అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే సింపుల్గా ఒకే టైంలో, సేమ్ టైంలో అన్నమాట. ఓకేనా, సేమ్ టైంలో ఉండేవాళ్ళని కాంటెంపరరీ రూల్. ఇప్పుడు సపోజ్ నార్త్ ఉంది, సౌత్ ఉంది. ఇప్పుడు నార్త్లో 1900లో ఒక రూలర్ ఉన్నాడు, ఏ అనే రూలర్ ఉన్నాడు. అదే సౌత్లో కూడా 1900లో బి అనే రూలర్ ఉన్నారు. వీళ్ళిద్దరు రూలర్స్ ఏంటంటే కాంటెంపరరీ అని. ఓకేనా, కాంటెంపరరీ రూలర్స్ అంటాం. ఓకేనా, సో వాళ్ళని మనం సింపుల్గా కాంటెంపరరీ అంటాం. రైట్. సో కాంటెంపరరీ రూలర్స్ అంటే అది మీనింగ్. రైట్. నెక్స్ట్ వన్ ఫెనాటిక్. చూడండి ఇక్కడ. సో ఫెనాటిక్ పీపుల్ అంటే ఎవరండి? ఫెనాటిక్ పీపుల్ అంటే ఎవరంటే ఇంకా బాగా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే సో ఆతృత బాగుండే వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ అనమాట. మన భగత్ సింగ్ ఉన్నారు కదా, సో భగత్ సింగ్ లాగా అనమాట ఫెనాటిక్ పీపుల్. అంటే వాళ్ళు చాలా ఆతృతతోటి, ఓకేనా, ఎట్లా ఉంటారంటే వాళ్ళు చాలా చురుగ్గా అనమాట మొత్తం. ఓకేనా, అంటే ఏదన్నా ఇప్పుడు రిలీజియస్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఉంటాయి కదా, సో గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్స్ట్రీమిస్ట్ లాగా ఉంటారు. మొత్తం ఫుల్ వాళ్ళకి ఎక్కిపోయి ఉంటాయి అన్నమాట, కులాలు, మతాలు అవన్నీ. ఓకేనా, వాళ్ళని ఏమంటామంటే ఫెనాటిక్ పీపుల్ అంటూ ఉండదు. చాలా ఎక్స్ట్రీమిస్టులు అనమాట వాళ్ళు. ఓకేనా, అది. రైట్. కాబట్టి ఇవి మనకు వర్డ్స్ అండి. అన్ని వర్డ్స్ మీనింగ్స్ అయితే రాసుకోండి క్లియర్గా. బొహీమియన్, ఐకోనోక్లాస్ట్, కాంటెంపరరీ, నెక్స్ట్ మనకు ఫెనాటిక్ అండి. ఓకేనా, అది. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ మళ్ళీ మనకు ఇదేమంటే సినోనిమ్ అండి. ఇది మనకేం చెప్పండి? సినోనిమ్ క్వశ్చన్. రైట్. చూడండి ఇక్కడ మనకు సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. చూడండి ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, కింద సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క సినోనిమ్, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అడుగుతున్నారండి. ఓకే, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అడుగుతున్నారు. రైట్. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మ్యాక్స్ ఫౌండ్ హిస్ కొలీగ్ టు బి అన్ ఇన్నోక్యూస్ లిటిల్ మ్యాన్. ఇన్నోక్యూస్ అనే వర్డ్ అండర్లైన్ చేసిండు. దీనికి మనకి ఏమడుతున్నాడు అంటే సినోనిమ్ అడుగుతున్నాడు అండి, ఇన్నోక్యూస్ అనే వర్డ్. ఇది మన యాప్లో క్లియర్గా డిస్కస్ చేసిన, పోయినసారి హైకోర్టు ఎగ్జామ్స్, ఓకేనా, ఇది రాసిన వాళ్ళైతే డైరెక్ట్ ఆన్సర్ చేసి ఉండేవాళ్ళు. ఇన్నోక్యూస్ అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళ వల్ల మనకు ఎలాంటి హాని ఉండదు. ఇన్నోక్యూస్ పీపుల్ అంటే ఎవరంటే వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అని సింపుల్గా. సో వీళ్ళని మనం ఏమంటామంటే హార్మ్లెస్ పీపుల్ అంటాం. ఏమంటాం చెప్పండి? వాళ్ళని హార్మ్లెస్ పీపుల్ అంటాం. ఓకేనా, ఇన్నోక్యూస్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ వల్ల మనకు ఎలాంటి హాని ఉండదు. బెనిఫిట్ ఉంటుంది కానీ హాని అయితే ఉండదు. సేఫ్, హార్మ్లెస్ అంటూ ఉంటాం, ఎలాంటి హాని జరగదన్నమాట. ఓకేనా, సో ఏమంటామంటే ఇన్నోక్యూస్ అంటాం. సో ఇన్నోక్యూస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? హార్మ్లెస్ అన్నమాట. మీరు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూస్. ఈ కొటేషన్ రాసుకోండి. ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూస్. ఇన్నోసెంట్ పీపుల్ వల్ల మనకు ఎలాంటి హాని ఉండదు కదా, కాబట్టి ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ హార్మ్లెస్ అని. ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూస్. ఇన్నోక్యూస్ అంటే హార్మ్లెస్ అని వాడొచ్చు కదా. సో ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూస్ అంటే ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ హార్మ్లెస్ అని. ఓకేనా, అది. రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు క్లెవర్ అంటామా? చూడండి ఇక్కడ మనం అంటే వాళ్ళు ఎలాంటి హాని ఉండదు అంటే క్లెవర్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. డేంజరస్ ఇది మనకు ఆపోజిట్ వర్డ్. ఇన్నోక్యూస్ అంటే ఎలాంటి హాని ఉండదు, డేంజరస్ అంటే హాని ఉన్నట్టే కదా. కాబట్టి మనకు అప్పుడు డేంజరస్ అంటే హార్మ్ఫుల్ ఇది. ఓకేనా, హార్మ్ఫుల్ అండి డేంజరస్ అంటే. ఓకేనా, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సిల్లీ అంటామా? దాన్ని లేదు, కాబట్టి మనకు అది కూడా ఆన్సర్ కాదు. ఏమంటామంటే హార్మ్లెస్. సిల్లీకి దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? హార్మ్లెస్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్
క్వశ్చన్ నెంబర్ 6 రైట్. ఒక నిమిషం నాన్న. సో మనకు నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన బుక్ గురించి అనౌన్స్మెంట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ జాగ్రత్తగా స్టూడెంట్స్, ఓకేనా. సో మన బుక్ అనేది మార్కెట్లోకి రాబోతుంది నాన్న. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనే ఉద్దేశంతో మీకు ముందు నుంచి మేము చెప్పడం జరుగుతుంది. సో బుక్, ఓకేనా, బుక్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మార్చి ఫస్ట్ వీక్లో, అంటే నెక్స్ట్ మంతే, ఓకేనా. నెక్స్ట్ మంత్ మార్చి ఫస్ట్ వీక్లో రాబోతుంది అండి. మీకు బుక్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుందండి. సో బైలింగ్వల్ బుక్ అది, అంటే ఇంగ్లీష్ టు తెలుగు, ఓకేనా, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుందండి. బైలింగ్వల్ బుక్ అండి. ఎక్సలెంట్గా, నీట్గా, డీటెయిల్గా మీకు రాశాను మొత్తం. సో ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థం చేపేయడం కోసం ప్రతి కాన్సెప్ట్ని, ప్రతి పాయింట్ని డీటెయిల్గా రాసుకుంటూ వెళ్ళాను. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట, ఓకేనా. అర్థమయ్యేంత వరకు మీకు చాలా ఎగ్జాంపుల్స్ అని మీకు అందులో యాడ్ చేశాము. కాబట్టి బుక్ అనేది తీసుకోవడానికి రెడీగా ఉండండి. సో మీకు మార్చి ఫస్ట్ వీక్లో వస్తుంది కాబట్టి మార్చి మొత్తం చదువుకోవచ్చు. దాని తర్వాత ఏప్రిల్, ఓకేనా, ఏప్రిల్ మొత్తం చదువుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే స్టార్టింగ్లో కానీ ఉంటుంది. కాబట్టి మీకు ఎటు చూసుకున్నా సరే ఒక 2 months వరకు అయితే సో టైం అయితే ఉంటుందండి. 2 months కాకపోయినా సరే 50 days అనే టైం ఉంటుంది. 50 days ఈజ్ ఎనఫ్. 50 days కూడా పట్టదు. మీరు నా కోర్స్ తీసుకొని క్లాసెస్ వినుకుంటూ చదువుకుంటే నోట్స్ రాసే పని ఉండదు కదా. సో క్లాసెస్ వింటూ ఆ బుక్ చూసుకుంటూ చదువుకున్నారు అనుకోండి, ఈజీగా మీకు అది 30 daysలో అయిపోతుంది. 30 days కూడా పట్టదు, 25 daysలోనే అయిపోతుందండి. ఓకేనా. కోర్సు తీసుకొని బుక్ తీసుకున్నారంటే 25 daysలో ఈజీగా అయిపోతుందండి. బుక్ కోసం రెడీగా ఉండండి. సో బుక్ అనేది సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది నాన్న. నెక్స్ట్ ఇంకోటి, బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ అండి. చాలా ప్రాక్టీస్ బిట్స్, ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. మీరు మార్కెట్లో బయట ఉన్న బుక్స్ కూడా కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసి మనది బెటర్ అనిపిస్తేనే అప్పుడే తీసుకోండి బుక్. బయట ఉన్న మార్కెట్లో ఉన్న బుక్స్ని కంపేర్ చేసుకొని బెటర్ అనిపిస్తేనే తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన బుక్ అది, ఓకేనా. ఏదో తక్కువ కంటెంట్ ఉండదండి, మంచి కంటెంట్ అనమాట. ఏదైతే అవసరం ఉంటుందో అంత మంచి కంటెంట్ అనేది మేము అందులో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి, మనకు బెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయంటే బుక్లో చాలా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి నాన్న. అంటే ప్రతి టాపిక్లో సో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా. ఈ టాపిక్లో ప్రీవియస్ బిట్స్ ఏమేమి వచ్చినాయి, ఓకేనా. అంటే సో మనకు హైకోర్టు ఎగ్జామ్స్లో ఎలా వచ్చినాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఎలా వచ్చినాయి, గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఎలా వచ్చినాయి, ఇలా మన స్టేట్ సంబంధించి డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఆ టాపిక్లో ఉంటాయి. సో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి, ఓకేనా. కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుందండి బుక్ అనేది. చాలా తక్కువ అమౌంట్గా మేము పెట్టబోతున్నాం బుక్ అనేది. కంపల్సరీ వెయిట్ చేసుకుంటూ ఉండండి. మార్చి ఫస్ట్ వీక్లో డెఫినెట్గా రిలీజ్ చేస్తున్నాం. మీకు హైకోర్టుకు, ఎస్ఐ కానిస్టేబుల్స్కి, నెక్స్ట్ మనకు అక్కడ ఈ డిఏఓ, ఓకే, నెక్స్ట్ మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నిటి కలిపి ఆ బుక్ అనమాట. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మనకు ఈ 4, ఓకే, 4-5 ఉన్నాయి కదా మనకు డిఏఓ కూడా. ఈ 4-5 వాటిలలో నుంచి ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అందులో యాడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ సపరేట్ చేసి యాడ్ చేస్తున్నాం. కాబట్టి కంపల్సరీ వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా చూడండి ఇక్కడ ఇది కూడా మనకు 1 word సబ్స్టిట్యూట్ అండి, ఓకేనా. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఒకటే వర్డ్లో. అసలు ఇక్కడ ఏమి ఇచ్చాడు, వన్ హూ కలెక్ట్స్ కాయిన్స్ని కలెక్ట్ చేసే పర్సన్ ఏమంటాం, ఓకేనా. కాయిన్స్ని కలెక్ట్ చేసే పర్సన్ ఏమంటాం అంటే న్యూమిస్మాటిస్ట్ అంటాం. ఏమంటాం చెప్పండి, అతన్ని న్యూమిస్మాటిస్ట్ అంటాం. మీకు తెలుసా ఇది స్టడీ ఆఫ్ కాయిన్స్, నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం చెప్పండి, న్యూమిస్మాటిక్స్, ఓకేనా. న్యూమిస్మాటిక్స్ అంటాం. కాబట్టి న్యూమిస్మాటిక్స్ అంటేనేమో స్టడీ ఆఫ్ కాయిన్స్, చాలా ఇంపార్టెంట్ ఈ 1 word సబ్స్టిట్యూట్. ఇది న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్ అంటాం. ఆ కాయిన్స్ని ఇదేమో స్టడీ, ఆ స్టడీ చేసే పర్సన్ ఏమంటామంటే న్యూమిస్మాటిస్ట్ అంటాం, ఓకేనా. అది నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటుంది. సో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ని ఏమంటామంటే ఎపిగ్రఫీ, ఓకేనా. ఎపిగ్రఫీ అనమాట. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రం ఎపిగ్రఫీ, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, ఓకేనా. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రం స్టడీ ఆఫ్ కాయిన్స్ నేమో న్యూమిస్మాటిక్స్ అంటాం. అదే శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రం, ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఎపిగ్రఫీ అంటాం, ఓకేనా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నాన్న. కాబట్టి సో కాయిన్స్ని, ఓకేనా, సో మనం అక్కడ కలెక్ట్ చేసే పర్సన్ లేకపోతే స్టడీ చేసే పర్సన్, ఓకేనా. కలెక్ట్ చేయడం అన్నా స్టడీ చేయడం అన్నా ఒకటే. అతను ఏమంటామంటే మనము ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. సో కలెక్ట్ చేయడం అన్నా అక్కడ మనకు సేమ్ మీనింగ్ వస్తుంది. న్యూమిస్మాటిస్ట్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి. కాబట్టి ఆప్షన్ 1 అనేది తీసుకో. సో వన్ హూ కలెక్ట్స్ కాయిన్స్ అన్న అతనే వస్తుంది, వన్ హూ స్టడీస్ కాయిన్స్ అన్న అతని పేరే వస్తుంది. ఒక న్యూమిస్మాటిస్ట్ అంటాం, అతని న్యూమిస్మాటిస్ట్ అంటాం, రైట్. నెక్స్ట్ మిగతా వర్డ్ చూద్దాం. చూడండి ఇక్కడ సోమ్నాంబులిస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ వర్డ్. చూడండి ఇక్కడ మీకు ఇన్సోమ్నియా, జాగ్రత్త చూడండి ఇక్కడ మీరు
ఫస్ట్ సోమ్న్ అంటే మీనింగ్ ఏంటంటే స్లీప్. సోమ్న్ అంటే మీనింగ్ ఏంటంటే స్లీప్, నిద్ర. అది రూట్ వర్డ్ అండి. సోమ్న్ అంటే మీనింగ్ ఏంటి స్లీప్. ఇన్ అనేది జనరల్గా ఏమొస్తుందంటే నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇన్ అంటే నాట్ స్లీపింగ్ అని. అంటే స్లీపింగ్ అనేది సరిగ్గా లేకపోతే, నిద్ర అనేది సరిగ్గా రాకపోతే ఏమంటామంటే ఇన్సోమ్నియా అంటాం. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ అనమాట. ఇన్సోమ్నియా అనేది ఒక డిజీజ్ అండి, అదొక డిజార్డర్. ఓకేనా, ఇన్సోమ్నియా అంటే అదొక డిజార్డర్ అండి. సో సరిగ్గా ప్రాపర్గా నిద్ర అనేది లేకపోతే ఏమంటామంటే ఇన్సోమ్నియా అంటాం. సోమ్ని అంటే నిద్ర, ఇన్ అంటే నాట్. ఎందుకంటే ఫార్మల్, ఇన్ఫార్మల్, విజిబుల్, ఇన్విజిబుల్, ఇన్ అనేది యాడ్ చేస్తే నాట్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇన్సోమ్నియా అంటాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు సోమ్నాంబులిస్ట్, నెక్స్ట్ మనకు సోమ్నిలాక్వెంట్. ఈ రెండు వర్డ్ చూడండి జాగ్రత్తగా. సోమ్నాంబులిస్ట్, నెక్స్ట్ సోమ్నిలాక్వెంట్ అండి. సోమ్న్ అంటే మీనింగ్ ఏంటి? నిద్ర. ఆంబుల్ అంటే మీనింగ్ ఏంటంటే నడవడం, వాకింగ్ వితౌట్ ఎనీ ఎయిమ్, ఎలాంటి ఎయిమ్ లేకుండా నడవడం అనమాట. బట్ సోమ్నాంబులిస్ట్ అంటే ఎవరంటే నిద్రలో నడిచే వాళ్ళని ఏమంటామంటే సోమ్నాంబులిస్ట్ అంటాం. వన్ హూ వాక్స్ ఇన్ ద స్లీప్ ఇస్ కాల్డ్ సోమ్నాంబులిస్ట్ అండి. నెక్స్ట్ సోమ్నిలాక్వెంట్. లాక్ అంటే మాట్లాడడం, లాక్ అంటే మాట్లాడడం. కాబట్టి వన్ హూ స్పీక్స్ ఇన్ స్లీప్, నిద్రలో మాట్లాడే వాళ్ళని ఏమంటామంటే సోమ్నిలాక్వెంట్ అంటాం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇన్సోమ్నియా అంటేనే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్. ఓకేనా. నెక్స్ట్ సోమ్నాంబులిస్ట్ అంటేనే నిద్రలో నడిచే వాళ్ళు, అది సోమ్నిలాక్వెంట్ అంటేనే నిద్రలో మాట్లాడే వాళ్ళు అనమాట. ఓకేనా, అవి వర్డ్స్ క్లియర్గా రాసుకోండి. సో సోమ్నాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచేవారు, ఇది మనకి అట్లా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఫిలాటలిస్ట్ అంటే ఎవరంటే వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్. ఓకేనా, స్టాంపులు ఉంటాయి కదా, ముద్రలు ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసే పర్సన్, వాటిని స్టడీ చేసే పర్సన్ ఏమంటామంటే ఫిలాటలిస్ట్ అంటాం. ఓకేనా, ఫిలాటలిస్ట్ అంటాం. నెక్స్ట్ చౌవినిస్ట్ అన్నా ఫెనాటిక్ అన్నా మ్యాక్సిమం సేమే అండి. చౌవినిస్ట్ అన్నా వీళ్ళు ఎవరంటే జనరల్గా ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ అనమాట. వాళ్ళకి ఏదైనా ఐడియాలజీ ఉంది అంటే దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతారనమాట. చౌవినిస్ట్ అంటూ ఉంటాం. ఓకేనా, అతివాదులు అంటాం కదా అలా, రైట్. కాబట్టి చౌవినిస్ట్. ఓకేనా, చౌవినిస్ట్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ అని. ఓకేనా, ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ అంటూ ఉంటాం, రైట్. అది నెక్స్ట్ చూడండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 7th క్వశ్చన్ అండి. ఓకేనా, 7th క్వశ్చన్ చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ రిలేటెడ్ వర్డ్ అండి. ఇదైతే ఈ వర్డ్ని అయితే మన యాప్లో చాలాసార్లు రిపీట్ చేశాను నేను, చాలా ఎగ్జామ్స్లో కూడా చెప్పాను మీకు. ఓకేనా, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. చూడండి ఇక్కడ రిపిటేటివ్. సో రిపిటేటివ్ అన్న రిపిటేషన్ అంటాం కదా. సో రిపిటేటివ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే స్పెల్లింగ్ ఎలా ఉండాలి అంటే చూడండి, డబల్ ఈ ఉండాలి, డబల్ ఐ ఉండాలి. ఓకేనా, కాబట్టి సో రిపిటేటివ్, డబల్ ఈ డబల్ ఐ, డబల్ ఈ డబల్ ఐ. ఓకేనా, ఫస్ట్ డబల్ ఈ తర్వాత డబల్ ఐ రావాలి. రిపిటేషన్ అన్నా కూడా అంతే. ఓకేనా, సో రిపిటేషన్ అన్నా మనకు TITION. చూడండి ఇక్కడ మనకు సో REPE TITION. ఓకేనా, కాబట్టి డబల్ ఈ డబల్ ఐ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. యువర్ ఐడియాస్ ఆర్ క్వైట్ రిపిటేటివ్. ఓకేనా, యువర్ ఐడియాస్ ఆర్ క్వైట్ రిపిటేటివ్ అంటాం. అయితే ఇక్కడ క్వైట్ అనే వర్డ్ ఒకటి చూడండి. మీకు జనరల్గా క్వైట్ అంటే రెండు ఉంటాయండి. QUITE ఉంటుంది, నెక్స్ట్ QUIET ఉంటుంది. అయితే QUITE అంటే మనకు మీనింగ్ ఏంటంటే కంప్లీట్లీ అని. ఇదేమో యాడ్వర్బ్ అండి, మనకు యాడ్వర్బ్, రైట్. నెక్స్ట్ QUIET అంటే మీనింగ్ ఏంటంటే సైలెంట్ అని. ఇదేమో మనకు అడ్జెక్టివ్ అండి. ఈ రెండు డిఫరెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. QUITE వేరు, QUIET వేరు. QUITE అంటేనేమో కంప్లీట్లీ అని, QUIET అంటేనేమో సైలెంట్ అని. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్లో టీ ఉంది కదా, ఇక్కడ కూడా టీ ఉంది కాబట్టి సైలెంట్లో లాస్ట్లో టీ ఉంది కాబట్టి దాని మీనింగ్ క్వైట్ కావాలంటే లాస్ట్లో టీ పెట్టాలి. కంప్లీట్లీలో టీఈ ఉంది కదా, సో క్వైట్లో కూడా టీఈ ఉంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి కంప్లీట్లీ అని. ఓకేనా, టీఈ ఉంటేనేమో కంప్లీట్లీ, ఈటీ ఉంటేనేమో సైలెంట్. ఇంకో సైలెంట్లో ఈటీ ఉంది, అట్లా గుర్తుపెట్టుకోండి సింపుల్గా, రైట్. కాబట్టి ఇది మనకు క్వశ్చన్స్ అర్థమైందా, ఇదండి. ఓకేనా, ఇవి మీకు ఏంటంటే టోటల్గా 7 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఇవి మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, హైకోర్టు నెక్స్ట్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది కదా మీకు, క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇలా ఉంటాయి క్వశ్చన్స్, చూస్తున్నారు కదా అన్ని క్వశ్చన్స్. ఇదే వీడియో కాదండి, మిగతా వీడియోస్ అన్నీ చూడండి. ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో కొన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతూ ఉంటాయి మీకు. అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, స్పాటింగ్ ఎర్రర్స్ మీద ఎలా వస్తున్నాయి, టెన్సెస్ మీద ఎలా వస్తున్నాయి, సినోనిమ్స్ వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి, యాంటోనిమ్స్ ఎలా వస్తున్నాయి, స్పెల్లింగ్స్ ఎలా వస్తున్నాయి, అన్నీ మీకు ఐడియా ఉండాలి. కాబట్టి వీడియోస్ని కంపల్సరీ అన్ని వీడియోస్ చూడాలి మీరు. ఎందుకంటే 1 మార్క్ తోటి, హాఫ్ మార్క్ తోటి, ఓకేనా 2 మార్క్స్ తోటి జాబ్ అయ్యే వాళ్ళని చాలామంది ఉంటాం మనం.
ఒకటి మీకు ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఈ రోజుల్లో కాంపిటీషన్ అలా ఉంది మనకు, ఓకేనా. కాబట్టి అస్సలు వదలకండి, ఓకేనా. సో మీకు గనక ఇంగ్లీష్లో అన్ని కాన్సెప్ట్స్ ఇలాగే కావాలి అంటే నీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎస్ఎస్సి లెవెల్లో ఎస్ఎస్సి వీడియోస్ మీకు పెట్టానండి. ఎందుకంటే ఎస్ఎస్సి లెవెల్లో మీరు నేర్చుకుంటే చాలు, ఇంకా ఎక్సలెంట్గా ఎగ్జామ్ రాయొచ్చు. ఎందుకంటే పేపర్ ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఏ లెవెల్లో వస్తుందో, ఓకేనా. కాబట్టి ఎస్ఎస్సి లెవెల్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి అన్న మీరు, ఓకేనా. కాబట్టి మీకు అందుకోసమే నేను నా యాప్ అనేది తీసుకొచ్చాను, ఓకేనా. సో మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి, అందులో హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేయండి, రైట్. హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే అది మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఓకేనా. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, రైట్. 1 మంత్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్స్ ఉంది, 199, 299 ప్లస్ మీకు 10 to 15 రూపీస్ అనేవి ఛార్జెస్ అనేవి పడతాయి, యాప్ ఛార్జెస్ అనేవి పడతాయి, రైట్. అయితే ప్రతి కోర్సులో మీకు ఏంటంటే నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ఓకేనా. టాపిక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏంటంటే సో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి అందులోనే, రైట్. అవి చూసుకోండి. మీకు ఫోన్పే లేకపోయినా సరే ఐఫోన్ వాళ్ళు, ఓకేనా. ఐఫోన్ వాళ్ళకైతేనేమో మనకు చిన్న ప్రాసెస్ ఉంటుందండి యాప్ చేసుకోవాలి అంటే, వాళ్ళైనా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకే. మేము డీటెయిల్స్ అనేవి చెప్తాం, ఓకేనండి. సో మీరు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు అయితే చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అనమాట, మీకు ఈజీగా అర్థమైపోతాయండి టాపిక్స్ అనేవి. చూడండి, డెమో చూడండి, డెమో చూసి నచ్చితేనే తీసుకోండి, మీరు వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా. ఇదండి, రైట్. సో మీరైతే అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. సో మన బుక్ కూడా వస్తుంది అండి, మీరు ఈ కోర్సు తీసుకోండి. మన కోర్సు కూడా మళ్ళీ అప్డేట్ కూడా చేయిస్తున్నాం మొత్తం, రైట్. తీసుకున్న వాళ్ళకి అందరికీ అప్డేట్ అవుతుంది. అరే అప్డేట్ అయిన తర్వాత తీసుకున్నాం అట్లేం అనుకోకండి, ఆటోమేటిక్గా మీకు అన్ని వీడియోస్ తీసి పెడుతూనే ఉంటాం, కొత్త వీడియోస్. మీ కాన్సెప్ట్ సేమ్ ఉంటుందండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ కాన్సెప్ట్స్ అవే ఉంటాయి, ఎగ్జాంపుల్స్ మారుతుంటాయి అంతే. సో కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది, ఓకేనండి. సో మీకు బుక్ అయితే మనకు మార్చి ఫస్ట్ వీక్లో వస్తుంది నాన్న, ఎక్సలెంట్ బుక్ అనేది రాబోతుంది. కాబట్టి దానికోసం వెయిట్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే టైం 30 డేస్లో ఈజీ కవర్ చేయొచ్చండి. సో మార్కెట్లో బుక్స్ ఆల్రెడీ ఉన్నాయి, సో మన బుక్ యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, అంతే సింపుల్గా చెప్పాలి అంటే. చూడండి, మీరు చూసి కంపేర్ చేసుకొని నచ్చితేనే బుక్ అనేది తీసుకోండి, ఓకేనండి. అర్థమైంది కదా మీకైతే. బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి, రైట్. సో ఓకే అండి, ఓకేనా. ఇది మీకు వీడియో. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. మిగతా వీడియోస్ కూడా అన్నీ చూడండి, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.